myself Sai Sudha. I finished MSc in Audiology and Speech Language Pathology. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న టాపిక్ వర్బల్ రొటీన్స్. వర్బల్ రొటీన్స్ అంటే ఏంటి అంటే చాలా సింపుల్ విషయం అండి. పిల్లలు ఎవరైనా సరే ఏదైనా ఒక ఐటెం ఇచ్చినప్పుడు దాన్ని ఓపెన్ చేయాలి, లేకపోతే దాంతో ఇమ్మీడియట్గా ఆడుకోవాలి. సో ఆ 2 నిమిషాలు కూడా మనం ఒక నిమిషం ఆగు నాన్న హోల్డ్ చేద్దాము అంటే హోల్డ్ చేసే కెపాసిటీ పిల్లల్లో ఉండట్లేదు. ఏంటంటే చలో గ్రాబ్ చేసుకోవాలి, ఫాస్ట్గా దాంతో ఆడేసేయాలి, తీసి అక్కడ పడేసేయాలి. సో దాని మీద ఉన్న యాంగ్జైటీని ఇమ్మీడియట్గా తీసేయాలి అని అనుకుంటారు. సో మెయిన్గా ఆటిస్టిక్ కిడ్స్లో అది కంట్రోల్ చేయాలి అంటే ఒక వర్బల్ రొటీన్ అలవాటు చేయాలి పిల్లలు. వర్బల్ రొటీన్ అంటే ఏం లేదంటే చాలా సింపుల్. ఏదైనా ఒక బాక్స్ కానీ లేకపోతే ఏదైనా ఒకటి తీసుకున్నారనుకోండి, 1 2 3 ఓపెన్, లేకపోతే వాష్ చేస్తున్నారనుకోండి, వాష్ 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 క్లీన్. సో ఇట్లాంటివి సింపుల్ మీరు ఇంట్లో వాడే చిన్న చిన్న పదాలనే ఒక 2-3 టైమ్స్ లేదా ఒక 10 టైమ్స్ కౌంట్ ఆఫ్ 10 అట్లా కిడ్స్కి అలవాటు చేశారనుకోండి ఎవ్రీడే. సో ఒక 10 సెకండ్స్ వాళ్ళ ఆతృతని కొంచెం హోల్డ్ చేయగలుగుతారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఐటమ్ ఓపెన్ చేసేటప్పుడు వాడు నిదానంగా దాన్ని హ్యాండిల్ చేయడమే కాకుండా వాడు ఒక వర్బల్ రొటీన్కి అలవాటు అయి ఉంటాడు కదా. సో ఎంత గ్యాప్స్లో వాడు ఆ బాక్స్ని యూస్ చేయాలి, ఆ కిడ్ ఎంత గ్యాప్స్లో యూస్ చేయాలనేది వాళ్ళకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది. ఇదే కాకుండా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మీరు కిడ్స్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. నానా నో యూ హ్యావ్ టు వెయిట్ అనే పదం కూడా వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఓకే ఇప్పుడు ఆన్ కౌంట్ ఆఫ్ 10 ఆన్ కౌంట్ ఆఫ్ 20 అనేది వాళ్ళకి ఒక రొటీన్ అలవాటు చేశారనుకోండి, మీరు బయటికి వెళ్ళినప్పుడు కిడ్స్ని హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది. అంతేకాకుండా ఒక యాక్టివిటీలో వాడిని పార్టిసిపేట్ చేయడానికి ఇప్పుడు ఎవ్రీడే ఒకటి 1 2 3 4 5 6 7 8 9 10 ఓపెన్ అట్లా ఏమైనా ఒకటి ప్లాన్ చేసుకున్నారనుకోండి. సో 1 to 10 వరకు మీరు లాంగ్వేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. అంతేకాకుండా ఓపెన్ అన్న పదం వినిపిస్తేనే ఆ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అనేది కూడా ఒక లాంగ్వేజే. సో ఈ రకంగా కూడా ఇప్పుడు అది వచ్చేసింది అనుకోండి, అది పక్కకు పెట్టేసి కొత్త సెంటెన్స్ తీసుకోండి. సో ఇలా మీరు రోజుకి ఎన్ని సెంటెన్సెస్ చేసినా అవి ఒక్కొక్క సెంటెన్స్ ఒక 10 రోజులు చేశారంటే వాడు ఆ లాంగ్వేజ్ బుర్రలోకి తీసుకుంటూనే ఉంటాడు. సో ఇలా ఎన్ని వర్డ్స్ అయినా మీరు ఒక వర్బల్ రొటీన్ త్రూ కూడా నేర్పించగలరు. అదే కాకుండా ఆల్ ద టైం అమ్మనే చెప్పడము, లేకపోతే ఆల్ ద టైం థెరపిస్టే చెప్పడము, లేకపోతే టీచరో చెప్పడం కాకుండా ఇట్లాంటివి అలవాటు చేసినప్పుడు ఏమవుతుందంటే చైల్డ్ ఇన్వాల్వ్మెంట్ కూడా పెరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మాట్లాడాలి, ఓకే నాకు ఇది తెలుసు అనే ఎంతూజియాజంతో కూడా కిడ్ యాక్టివిటీని హ్యాపీగా స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడైతే యాక్టివిటీ హ్యాపీగా స్టార్ట్ చేస్తాడో యాక్టివిటీ అయిపోయేంత వరకు ఆ హ్యాపీనెస్ హోల్డ్ చేయగలుగుతాం. సో మీరు ఖచ్చితంగా వర్బల్ రొటీన్ అలవాటు చేసుకోండి. అంతేకాకుండా మామూలుగా కిడ్కి నంబర్ కౌంటింగ్ కానీ, సో వెయిటింగ్ టైం అని చెప్పి వెయిటింగ్ టైం ఫోల్డ్ చేసుకొని ఇన్ని సెకండ్స్ వెయిట్ చేయాలి నాన్న, ఇప్పుడు అమ్మ కౌంట్ చేస్తుంది. సో ఇవి మెయిన్గా పేరెంట్స్కి ఎందుకు చెప్తున్నామంటే పిల్లలు ఫస్ట్ ఆటిజం అనో లేకపోతే ADHD అనో ఇవి డయాగ్నోస్ అయ్యే కన్నా ముందు ఫస్ట్ కిడ్స్ అమ్మనే ఎక్స్పోజ్ అవుతారు. కాబట్టి ఫస్ట్ మదర్ దగ్గర ఇవన్నీ కంట్రోల్ వచ్చిందంటే ఇంకా చాలా మీరే పిల్లల్ని మౌల్డ్ చేసుకోవచ్చు. ఓన్లీ ADHD ఆటిజం వాళ్ళలోనే కాదు, మిగిలిన కిడ్స్లో కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. సో దీనివల్ల ఏమవుతుందంటే నా ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువ ఉండాలి అనేది కిడ్లో కూడా స్టార్ట్ అవుతుంది. సో వన్స్ అది స్టార్ట్ అయ్యింది అంటే కమ్యూనికేషన్కి చాలా ఈజీ అయిపోతుందండి, ఎలాంటి బ్యారియర్స్ ఉండవు.